మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియాన్ని పెట్టారా మరొదే కాల సమయం దేని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మేసయ్య, నీ బంగారు పదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరొదే కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంతో నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధనకు ఏర్పాటు చేయండి. దీని వాక్య భాగము అడ్వెంట్లోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 36 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అడ్వెంట్లోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 36 వచనంలో ఈ విధంగా రాయబడినవి. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడాను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని వెళ్ళారా, దేవుని దర్శనము, దేవదూత దర్శనము, దేవుని యొద్ద నుండి పంపబడిన సమాచారం. భక్తుడైన లూకా గారు ప్రభు యొక్క జన్మను గురించి, ఆయన జన్మను గురించి తండ్రి ఉద్దేశించిన విధానము, దేవదూత ద్వారా పంపిన సమాచారము, కన్యక మరియను దర్శించిన సందర్భం. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవదూత యేసు జనమును గురించి తెలియజేయుట. అవును, 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో మరి దావీదు వంశస్థుడైన యోసేపును ఒక్క పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు అంటే ఆల్రెడీ మరియా ప్రదానం చేయబడి వివాహం కొరకు సిద్ధపడుతున్న కన్యకగా ఉన్న మరియ దగ్గరికి గబ్రియేలు అనే దూత పంపబడము. ఆ పంపబడిన దూత తనకి అందిస్తున్న శుభ సమాచారము ఏంటంటే, దేవుని చేత పంపబడినదిగా ఆ కన్యక పేరు మరియా అని ఇక్కడ వ్రాయబడింది. అంటే తండ్రి తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని మానవులమైన మనకి రక్షణ విషయంలో రక్షకుని యొక్క జన్మను గురించిన సమాచారాన్ని పరము నుండి పంపబడింది. ఈ పంపబడిన సమాచారాన్ని ఆ కన్యకు తెలియజేస్తూ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఈ గబ్రియేలు అనే దూత తాను దర్శిస్తున్న ఆ యవన కుమార్తె కన్యకను మరియతో అంటుంది, నీకు శుభము. దేని బట్టి శుభం అంటే, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అంటే తండ్రి అయిన దేవుని సహాయం చేత, దేవుని సన్నిధిలో తాను చేసిన విజ్ఞాపన ప్రార్థనను బట్టి కన్యకగా ఉన్న తాను గర్భమందు కుమారుని కనబోతున్న సందర్భాన్ని ఇక్కడ దేవదూత పరమ నుండి వచ్చిన సమాచారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభమని చెప్పడము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పడము, ఇవన్నిటిని గమనించిన మరియా అంటుంది, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఏమంటుంది, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, ఎప్పుడైతే ఈ మాటలు దూత పలికిందో ఆ మాటలు విన్న మరియా ఆ శుభవచనం ఏంటో అని తన హృదయంలో ఆలోచన కలిగి ఉంది. అయితే ఆ గమనించిన దూత అంటుంది, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. అంటే నీకు కలగబోయే బిడ్డను బట్టి, జరగబోయే సంగతిని బట్టి నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇది దేవుని సహాయం వల్ల కలుగుతుంది, దేవుని ద్వారా నడిపింపబడుతుంది. కాబట్టి నీవు పొందబోయేది అది కృపచేతనే
దేవుని దయచేతనే అనే మాటని ఇక్కడ మాట్లాడింది. అందుకనే దేవుని వలన నీవు కృప పొందుతీవి అంది. అంటే తండ్రి చేత కృప పొందిన మరి ఈ యవ్వన కుమార్తె తాను ప్రదానం చేయబడినప్పటికీ ఏదైతే తను దేవుని సన్నిధిలో ప్రార్థించిందో ఆ ప్రార్థనా విజ్ఞాపనలను తండ్రి అయిన దేవుడు ఆలకించి ఆమెని ఇటు రీతిగా పిలుస్తున్నాడు. ఏమని? ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. దూత అంటుంది, నువ్వు గర్భాన్ని ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. అంటే ఇంత శుభ సమాచారాన్ని ఆ పరము నుండి తీసుకొచ్చిన గబ్రియేలు మరియకు తెలియజేస్తూ ఈ సమాచారాన్ని తెలియజేసిన సందర్భంలో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను, ప్రభువైన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనమును మనం ఆయన నీకు ఇచ్చినట్టు. అంటే కుమారుని ద్వారా రక్షణ, కుమారుని ద్వారా క్షమాపణ, కుమారుని ద్వారా విమోచన, ఆయన ఎందు నిమిత్తమైతే రాబోతున్నారో ఆయన చేయబోయే పనులన్నిటిని బట్టి, తండ్రి ఉద్దేశాన్ని బట్టి అక్కడ గబ్రియేలు దూత మరి మరియకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయిన అనే మాట, అంటే తండ్రి అయిన దేవుని ద్వారా ఈ సమస్తమైన కార్యాలు జరగబోతున్నవనే విషయాన్ని చెప్తూ దావీదు సింహాసనం మందు ఆయనకి ఇచ్చును అంటున్నాడు. అంటే దావీదు గోత్రం మందు పుట్టినవాడిగా దేవుని బిడగా ఆయన ఉండబోతున్నాడని చెప్తూ ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. యాకోబు వంశస్థులు అంతము లేని రాజ్యం, అంటే పర సంబంధముగా భూ సంబంధంగా తండ్రి ఆయన పట్ల చేయబోయే కార్యాలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా జరగబోతున్నవి అనే విషయాన్ని మరి ఆ యొక్క ప్రదానం చేయబడిన మరియకు దూత తెలియజేస్తుంది. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగ జరుగునని దూత అనగా, అంటే తాను మానవ మాతృరాలిగా దూత అంటుంది, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నేను గర్భాన్ని ఎలా ధరిస్తాను, కుమారుని ఎలా కంటాను, ఆయన పరిశుద్ధుడే అంటాడని నువ్వు చెప్తున్నావే అనే మాటలను మరి మరియా తాను గబ్రియేలుతో పలికినప్పుడు దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇది ఏ విధంగా సాధ్యమంటే అక్కడ గబ్రియేలు చెప్తుంది ఏమని? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను, అంటే పరమందున్న దేవాది దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొన్న తర్వాత ఆ ఆత్మ చేత నీవు గర్భాన్ని ధరిస్తావు అంటూ, కనుక పుట్టబోవు శిశువు మరి పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటాడు. అంటే పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ ద్వారా మరి నింపబడము, గర్భము ధరింపబడము, ఆ పుట్టబోయే బిడ్డ మరి దేవుని కుమారుడిగా పరిశుద్ధుడిగా ఉండడము అనేది గబ్రియేలు మరియకు తెలియజేసి, మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమున ధరించి ఉన్నది, గొర్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఇక్కడ దేవదూత మరియను దర్శించడంలో మొదటి వచనంలో మనకి 26వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట, 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలో అని నజరేతున అంటుంది. అంటే అంతకుముందే తాను ఇక్కడ ఎవరిని? ఎలిజబెత్ని దర్శించడము, ఎలిజబెత్ సమాచారం ఇవ్వడం, ఆ తరువాత 6 నెలలకి ఇక్కడ మరియాకి ఈ సమాచారం చెప్పడము, ఇదంతా తండ్రి యొక్క ఉద్దేశము. అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మరి గొడ్రాలుగా పిలువబడిన ఆ దినాన్న మరి శిశువుకు జన్మనివ్వబోతున్న మరి ఎవరైతే ఎలిజబెత్ ఉన్నదో ఆ విషయాన్ని కూడా ఇక్కడ మరియకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ దూత సమాచారాన్ని గురించి మరి మరియా విని మరి ఆ ఎలిజబెత్ను దర్శించడము, ఆ తర్వాత అక్కడ దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, అంటే పుట్టబోతున్న ప్రభువుకి ముందుగా
ఆయన మార్గాన్ని సరళం చేయబోతున్న యోహానుకి యొక్క తల్లితో తను మాట్లాడినప్పుడు ఆ గర్భమందు ఆ బిడ్డ సంతోషించడానికి కూడా మనం అక్కడ తర్వాత వచనాల్లో చూడగలం. అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే దేవుని యొక్క కార్యాలు, తండ్రి యొక్క ఆత్మ, ఆ ఆత్మ ప్రత్యక్షతలో ఆ యవన కుమార్తె కృపయందు నింపబడింది కాబట్టి మరియ యొక్క స్థితిని గురించి తెలియజేస్తూ మరి యొక్క స్నేహితురాలిగా మరి అక్కడ ఎవరైతే మరి దేవుని చేత దేవుని యందు మరి ప్రార్థన కలిగిన కుటుంబాలుగా గొడ్రాలుగా పిలువబడిన ఆ యొక్క తల్లి కూడా మరి వృద్ధాప్యమందు ఎలిజబెత్ కూడా గర్భాన్ని ధరించిందనే విషయాన్ని చెప్పి అంటది దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. అంటే ఈ విషయం కూడా గబ్రియేలు మరి ఎవరైతే ఆ యొక్క ఎలిజబెత్కు చెప్పిందో ఆమె ఆ దర్శనాన్ని బట్టి ఇప్పుడు గర్భాన్ని ధరించి 6వ నెలలో ఉన్నది అనే విషయాన్ని కూడా ఇక్కడ మరియు గుర్తు చేసింది. ప్రియమైన బిడ్డలారా, ప్రభు జన్మను గురించి, ప్రభు రాకడ గురించి, ప్రభు యొక్క కార్యాల గురించి ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు తను పంపిన దేవదూత ద్వారా తెలియజేసిన సమాచారమే ఈ సమాచారం. అందులో అంటాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. ప్రియబిడ్డలారా, వాక్యము సెలవిస్తున్నట్లుగా దర్శనాన్ని పొందుకున్న మరియా దేవునికి తల్లిగా కన్య గర్భమున మరి పుట్టిన ప్రభువుని గురించి భక్తుడైన లూకా గారు అనేకమైన విషయాలను ఇక్కడ మనకి తెలియజేశారు. అయితే మనకి ఇవ్వబడిన నేటి పాఠంలో 36 వరకు ఇచ్చారు. కానీ ఇక్కడ మరియా నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమును ధరించినది, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం అనే విషయాన్ని అక్కడ వాక్యం ముగించబడింది. అంటే 6వ నెలలో గర్భము కలిగి ఉన్న ఆ యొక్క ఎలిజబెత్ని గురించి సమాచారాన్ని, 6వ నెలలో గబ్రియేలు దూత మరి గలియాలో ఉన్న నజరేతులో ఉన్న ఊరిలో ఉన్న మరి దావీదు వంశస్థుడైన అనే ఎవరైతే ప్రదానం చేయబడిన ఆ యొక్క యోసేపు యొక్క భార్యగా పిలువబడబోతున్న ఆ యొక్క కన్యను దర్శించడము, ప్రభువు యొక్క దృష్టికి ఆమె యోగ్యురాలు కావడము, ఇవన్నీ కూడా దేవుని చిత్తమై ఉన్నవని భక్తులైన లూకా గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క జననాన్ని బట్టి అలనాడు బాలుడిగా వచ్చిన యేసు నేడు తిరిగి ఆయన 2వ రాకడలో ఆయన తీర్పరిగా రానన్నాడు. కాబట్టి అడ్వెంట్ యొక్క రాకడను ఉద్దేశించుకుని దేవుని మాటల చేత, ఉద్దేశాల చేత మనము క్రీస్తులో ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవించడము ఆశీర్వాదకరమో దీవెనకరమో, అలనాడు మరియా ఏ విధంగా అయితే ఆశీర్వాదాన్ని దీవెనను మరి తాను పొందుకున్నదో నేడు మనము కూడా అటు ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు యొక్క రాకడ కొరకు, ప్రభు యొక్క జన్మాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన రాబోతున్న 2వ రాకడను గుర్తు చేసుకుంటూ ఆ 2వ రాకడలో ఆయనతో పాటు జీవించేవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ జన్మను గురించి, నీ సమాచారాన్ని గురించి, పరమ నుండి నువ్వు పంపించిన ఆ వర్తమానాన్ని బట్టి, అవును నాయన, ప్రదానం చేయబడి అయ్యా నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్న యవన కుమార్తెను బట్టి, మరియను బట్టి, ఆమెకిచ్చిన ఆధిక్యతను బట్టి, నీవు జన్మించిన విధానాన్ని బట్టి వందనాలు. నేడు నాయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత మీరు మమ్మల్ని దర్శిస్తూ దీవిస్తూ నీ కుమారుని యందు విశ్వాసం ఉంచుటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు. తండ్రి యొక్క మాటల చేత, తండ్రి యొక్క ఉద్దేశముల చేత మమ్మలను, మా కుటుంబాలను, మాకు అనుగ్రహించిన ప్రతి వాటిని మీరు ఆశీర్వదించి దీవించి వద్దలొచ్చేయండి. నేడు సభతో నీ సన్నిధిలో చేరి నేను ప్రార్థించే ధన్యత నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని, జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడమని ప్రార్థన చేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాణి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి
మీరే కలిసాటును బలపరిచి భద్రపరచమని దినదీవలతో నింపమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలను మాకు దయచేయం. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.